జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో నివసించే నార్గోని శ్రీనివాస్ కుటుంబానికి కష్టాలు చుట్టుముట్టాయి. 2021లో 33 ఏళ్ల శ్రీనివాస్కు ఉన్నట్టుండి మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి సోకింది. కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో నివసించే నారగోని శ్రీనివాస్ కుటుంబానికి కష్టాలు చుట్టుముట్టాయి. 2021లో 33 ఏళ్ల శ్రీనివాస్కు ఉన్నట్టుండి మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి సోకింది. కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఎన్నో ఆశలతో ఆర్థిక కష్టాలు ఎదురైనా కూడా వెనకాడకుండా ఎలాగోలా డబ్బులు సమకూర్చి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు చెప్పారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ విధి మరో రకంగా ఆలోచించింది. ఆపరేషన్ తర్వాత శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడడానికి బదులు క్రమంగా క్షీణించడం మొదలైంది. నెమ్మదిగా కొద్దిగా శరీరం సహకరించడం మానేసింది. చివరికి గత 2 సంవత్సరాలుగా శ్రీనివాస్ మంచానికి పరిమితమయ్యాడు. లేవలేడు, కూర్చోలేడు, ఏ పని చేసుకోలేడు. కుటుంబ సభ్యులు ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ప్రైవేట్ ఆసుపత్రులు, పెద్ద హాస్పిటల్స్, ఎక్కడికి వెళ్లినా ఫలితం శూన్యం. వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు చేశారు. వైద్య పరీక్షల కోసం, మందుల కోసం శ్రీనివాస్ కుటుంబం తమకున్న ఇంటి స్థలాన్ని అమ్ముకుంది. ఇంకా సరిపోకపోవడంతో తెలిసిన వారి దగ్గర అప్పులు చేశారు. శ్రీనివాస్ తల్లి కన్నీరు పెట్టుకుంటూ చెబుతోంది, మాకు ఒక్కగారొక్క కొడుకు, అల్లారుముద్దుగా పెంచుకున్నాం. పెద్దయ్యాక మాకు అండగా నిలబడతాడనుకుంటే ఇలా మంచానికి పరిమితమయ్యాడు. మా జీవితాలు తలకిందులయ్యాయి. శ్రీనివాస్కు భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య పడే వేదన, పిల్లల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళన ఆ కుటుంబాన్ని మరింత కుంగదీస్తోంది. ఇప్పటికీ ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలైన ఆ కుటుంబానికి ప్రస్తుతం వైద్య ఖర్చులకు, మందులకు, కనీసం ఇల్లు గడవడానికి కూడా డబ్బులు లేవు. నిస్సహాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్ కుటుంబం తమకు ప్రభుత్వం, నాయకులు, దాతలు ముందుకు వచ్చి తోచిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటుంది. ఒకప్పుడు కష్టపడి బతికిన శ్రీనివాస్ కుటుంబం ఇప్పుడు కనీసం పూట గడవడానికి కూడా దాతల సహాయం కోసం ఎదురు చూస్తుంది. వారి దీనస్థితి మనసున్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు నేరుగా గాని లేదా గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 9652536615 నారగోని మౌనిక ద్వారా గాని లేదా అకౌంట్ నంబర్ 7906425030, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0RRDCGB, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జమ్మికుంట శాఖ నారగోని మౌనిక ద్వారా గాని ఆర్థిక సహాయం అందించగలరని కోరుతున్నారు. మా ఊరు కొత్తపల్లి. మా ఆయన ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు. ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చిన తర్వాత బ్రెయిన్లో రక్తం గడ్డగట్టి 3 సార్లు ఆపరేషన్ చేసినాం. అందువల్ల ఆయన కోలుకోలేకపోతాడు. అన్నీ ఉన్నాయి, అన్నీ అమ్మేసినాం. బంగారం, ఇల్లు, ఫ్లాట్లు అన్నీ తీసేసినాం. నాకు 2 పిల్లలు. మాకు అంటూ ఏమీ లేదు. మీరు ఎవరైనా ఆర్థికంగా సాయం చేయగలరని కోరుతున్నాను. నేను హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. మీరు ఎవరైనా హెల్ప్ చేయగలరు.
ఈయనకు మందులు తేవడానికైనా పిల్లలకు పెట్టడానికైనా ఏం లేకుండా అయిపోయింది. కొడుకు గౌరవంగా పెంచుకున్నాం. ఇట్లా నా కొడుకు పరిస్థితి ఇట్లా పిడిసి వచ్చి ఆపరేషన్ అయింది. పిడిసి వచ్చి ఆపరేషన్ అయ్యి మస్తు పైసలు పెట్టుకున్నాం. ఇంటి వెనక జాగ ఉంటే అమ్మినాం, భూమి ఉంటే అమ్మినాం, ఇల్లు అమ్మినాం. ఇంకా పైసలు లేవు పెట్టుకున్నామంటే. ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదు. ఆయనను తీసుకుపోదాం అంటే ఇప్పుడు డబ్బులు లేవు. ఆయన పిల్లలకు చదివించడానికి కూడా పైసలు లేవు. మా ఇద్దరికి సాత కాకుంటున్నది. మేము బాగా పరిస్థితి మంచిగా లేవు. మాకు ఎవరైనా సాయం చేసేటోళ్ళు ఉంటే చేయండి. నా పిల్లలకు చదివిద్దామంటే పైసలు లేవు. పిల్లలకు చదివిద్దామంటే పైసలు, ఆయనకు మందులు ఇద్దామంటే లేవు. ఆయన లేవచ్చే పరిస్థితి లేదు. బాత్రూమ్ తీసుకొచ్చుడు, మేము పని చేసుకుందాం అంటే కూడా సాధనేటట్టు లేదు. మేము చేత కాకుంటున్నాము. మాకు ఎవరైనా సాయం చేసేటోళ్ళు ఉంటే చేయండి కొంచెం. మా పిల్లల గురించి, నా కొడుకు గురించి, నా కొడుకును వహించుకున్నాం చేసినాం. నా కొడుకు ఇట్లా అయ్యిండు. ఆయనకు సాధ కాకుండా నాకు సాధ కాకుంటున్నాయి. ఆమె ఒక్కటి ఆమె షాపు పోతుంది, ఆమె చేసింది ఏం సరిపోతలేవు మాకు. మీరు ఎవరన్నా సాయం చేసేటట్టుంటే చేయండి. మాకు ఏం లేదు ఇప్పుడు. మాకు పరిస్థితి మంచిగా లేదు. మాకు కొంచెం చేయండి సాయం. నా కొడుకు అసలు వేసే పరిస్థితి లేడు. ఆయనకు చేయలేక మా కష్టం వస్తుంది. డబ్బులు లేవు, తీసుకుపోదాం అంటే మందులు లేవు. మమ్మల్ని చూడండి కొంచెం. మా పిల్లల మమ్మల్ని, నా కోడలు చిన్న వయసు, ఆమె పనికి పోతుంది, ఆమె బట్టల షాపులో పోతుంది. ఆమె చేస్తే మాకేం వెళ్తలేదు, ఏం చేస్తలేదు. మమ్మల్ని చూడండి కొంచెం. మా పిల్లలు మమ్మల్ని, ఇద్దరు పిల్లలు, కొడుకో బిడ్డ. నా కొడుకుని ఎంతో గౌరవంగా పెంచుకొని ఇట్లా అయిండు నా కొడుకు. మీరు కొంచెం చూడండి, చేయండి, సాయం చేయండి. వాళ్ళ పిల్లలకైనా ఆయనకైనా మందులు లేవు, ఏం లేవు, సాయం చేయండి. నాకు పిడిసచ్చి మెదట్లో పిడిసచ్చి ఆపరేషన్ చేయించినాం. దాదాపు 7-8 హాస్పిటల్ తిరిగినాం. ఎన్ని తిరిగినా కానీ ఏం జరుగుతలేదు. 2001లో ఆపరేషన్ అయింది. 4 సంవత్సరాల నుండి పోరాడుతాను. ఆర్థికంగా ఉన్నాం, అన్నీ అమ్ముకున్నాం, ఏం లేకుండా అయిపోయింది. పిల్లలు పెరిగిండ్రు. మరి ఎవరన్నా దాతలు ఉంటే మీకు సరి అయిన ఎంత ఏ రకంగానైనా సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను.